హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ అండ్ ఫ్రిడ్జ్ టూర్ అనమాట. అలానే నా వీడియోలో ఈరోజు ఒక స్మాల్ టిప్, డీప్ ఫ్రిడ్జ్ ఎక్కువగా ఐస్ పడుతుంది కదా, అలా కాకుండా ఒక స్మాల్ టిప్ అండి. వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఆ టిప్ ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది. అది మీకు ఆ టిప్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మ్యాగ్నెట్స్ ఏంటంటే నేను ఆల్రెడీ మొన్న తిరుపతి అది వెళ్ళిన వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి. ఇప్పుడు ఈ కింద ఇదైతే నా కంప్లీట్ ఫ్రిడ్జ్ టూర్ అనమాట. ఫ్రిడ్జ్ ఇలా జస్ట్ నేనైతే ఇలానే ఆర్గనైజ్ చేసుకుంటా సింపుల్. ఈ ఫ్రిడ్జ్ నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నా. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్టయితే కంపల్సరీ నేను కమ్యూనిటీ పోస్ట్లో మీకు అయితే లింక్ షేర్ చేస్తాను. అలానే నా ఛానల్లో అలాంటి వీడియోస్ కావాలి అన్నది మీరైతే కామెంట్ చేశారంటే ఆ వీడియోస్ అయితే నేను చేస్తాను. కింద 2 ర్యాక్స్లో నేనైతే వెజిటేబుల్స్, నెక్స్ట్ ఫ్రూట్స్, దోసపిండి ఇవన్నీ పెడతా. నెక్స్ట్ పై ర్యాక్లో ఏంటంటే కర్డ్, పన్నీరు ఇవన్నీ స్టోర్ చేసుకుంటా. ఇటు సైడ్ ర్యాక్ వచ్చిన తర్వాత నెయిల్ పాలిషెస్, లెమన్, ఆ పక్కన డబ్బాలో లెమన్ రసం అయితే తీసి పెట్టుకుంటా అన్నమాట. ఇది మన ఫ్రిడ్జ్ కంప్లీట్ టూర్ అండి. అదే టిప్ అన్నారు కదా అంటే వీడియో అయితే చూసేసేయండి, మీకు ఆ టిప్ ఏంటి అన్నది అర్థమైపోతుంది. ఇదేనండి ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని అవన్నీ వాష్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో అన్నీ ఆర్గనైజ్ చేసే ముందు ఏం చేయాలంటే ఈ డీప్ ఫ్రిడ్జ్లో సాల్ట్ కానీ కల్లుప్పు కూడా అందరి దగ్గర ఉంటుంది. ఈరోజు నా దగ్గర కల్లుప్పు అయిపోయింది కానీ నేను సాల్ట్ అయితే అప్లై చేస్తున్నా. సాల్ట్ లేదా కల్లుప్పు ఏదైనా పర్లేదండి. మొత్తం డీప్ ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని నమ్ము అంటే 1 మంత్ అయినా సరే మనకి డీప్ ఫ్రిడ్జ్ అంతా ఐస్ అయిపోకుండా మనం వీక్లీ వన్స్ క్లీన్ చేయాలి అనేది అయితే ఉండదండి. కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకుని నెక్స్ట్ మనం ఐస్ క్రీమ్స్ కానీ ఐస్ ప్యాక్స్ కానీ క్యూబ్స్ కానీ ఏం పెట్టుకున్నా అవి అయితే గడ్డ అవుతుంది, కానీ ఇక్కడైతే ఐస్ ఇదవకుండా ఉంటుంది. మనకి ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చింది, మీకు ఉపయోగపడింది అన్నట్టయితే మాత్రం కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోని ఇంతవరకు చూస్తున్న వాళ్ళైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలానే నా వీడియోని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ టూర్, ఫ్రిడ్జ్ గురించి కానీ మరికొన్ని నా ఛానల్లో వీడియోస్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి.